ప్రైజ్ ద లార్డ్. ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నామండి. ఈరోజు ఇంకొక ఎపిసోడ్తో మేము ముగ్గురం మీ మధ్యకు వచ్చేసాము. నేను హానా వివేక్, నాతో పాటు సిస్టర్ దీప్తి దుగ్గిరాల, ఇంకా సిస్టర్ ఇవాంజలిన్ పాల్ ఉన్నారు. ఈరోజు మనము ఎపిసోడ్ 10లోకి వచ్చేసాము. దేవుని యొక్క కృప వలన 9 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 10వ ఎపిసోడ్లోకి వచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క పాడ్కాస్ట్ ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఈరోజు మనము ఏ టాపిక్ మీద మాట్లాడుకుంటాము అని అంటే హాలోవీన్ అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటాం. సో ఇది మనం ఎక్కువగా వింటుంటాం మేము కదా, వచ్చేస్తుంది ఈ వీక్లో హాలోవీన్ అని. ఈ యొక్క దాని గురించి అంటే ముఖ్యంగా మనము దేని గురించి చర్చించుకుంటాము అని అంటే క్రిస్టియన్స్ ఈ యొక్క పండగ జరుపుకోవచ్చా అనే దాని గురించి మనం చర్చించుకుంటాము. చర్చలోకి మనం వెళ్ళే ముందు మన సిస్టర్స్ని ఒకసారి కనుక్కుందాము. వాళ్ళకి ఎలా ఉంది జనరల్గా క్వశ్చన్, ఈ ఒక మంత్ ఎలా ఉన్నారు, సో వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ఎలా ఉందని మనం కనుక్కుందాము. ఈవా, నువ్వు చెప్తావా ఎలా ఉన్నావు? అక్క ప్రైజ్ ద లార్డ్ అందరికి బాగున్నాను అక్క. బై గాడ్స్ గ్రేస్, థ్యాంక్ యూ. ఈ మంత్ అనేది డెఫినెట్లీ నేను ఆన్లైన్ కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు వింటే కొంతమంది సాఫ్ట్వేర్ ఈ MNCs లో వర్క్ చేసుకుంటూ, అంటే మేము స్కూల్లో మాది క్రిస్టియన్ స్కూల్ కాబట్టి అంతగా ఎక్స్పోజర్ లేదు. ఆ, ఎందుకంటే మా చిన్న టౌన్ ఇక్కడ మధురవాడ అని వైజాగ్లో. కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంత రీసెంట్లీ సెటప్ అయిన కంపెనీస్ వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ కల్చర్ తేవడం వల్ల ఆ వాళ్ళకి ఈ క్వశ్చన్స్ చాలా మంది మా యూత్ లో కూడా ఉంది. అంటే వాళ్ళకి అది అమాయకత్వంగా కనిపించడం, కానీ నేను జస్ట్ సెలబ్రేట్ చేస్తాను, పాల్గొంటున్నాను అనే మైండ్ సెట్ ఉండడం. సో ఇవి నేను చూస్తాను అక్క ఈ మంత్. దీప్తి, హౌ ఇస్ ఇట్ అట్ యువర్ ఎండ్? ప్రైజ్ లార్డ్ అందరికి. ఈరోజు ఈ రకంగా మాట్లాడుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఈ టాపిక్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. బికాజ్ క్రైస్తవులుగా మనకి వీటిలన్నిటిపైన కూడా మనకి అవగాహన ఉండడం చాలా 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 అవసరము. ఎందుకంటే మన వర్క్ ప్లేసెస్లో కానీ మన పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పడమే కానీ లేకపోతే పిల్లల స్నేహితులు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనకి ఆ అవగాహన ఉండటము, ఆ అవగాహన తీసుకొని ఆ మాటలు కూడా మన పిల్లలకి కూడా చెప్పడం అనేది చాలా ముఖ్యము. సో ఈ టైంలో మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం చాలా చాలా ముఖ్యమైన అంశంగా మనం మాట్లాడుకుంటున్నాం హనా. సో ఇట్స్ రియలీ గుడ్ థింగ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ టుడే. యా దీప్తి, ఐ అగ్రీ అక్క. ఇప్పుడు మనము ఈ టాపిక్ మన అందరికి తెలుసు. ఈ రోజు యొక్క టాపిక్ హాలోవీన్. ఈ ఇది ఏదైతే యుఎస్ లో ప్రారంభమైందో, ఎక్కడ ప్రారంభమైందో మనకు తెలీదు, ఐ డోంట్ నో. కానీ అది ఇండియాలోకి వేరే కంట్రీస్ ఎన్నో కంట్రీస్ సెలబ్రేట్ చేయడం మనం చూస్తున్నాము. సో ఈ క్వశ్చన్ నాకుంది. మా యొక్క గ్రూప్ లో, యూత్ గ్రూప్ లో కూడా చాలా మంది ఈ థాట్ తోని స్ట్రగుల్ అవుతున్నారు. అదేంటంటే క్రైస్తవులమైన మనము ఈ ఈ యొక్క ఈ ఫెస్టివల్, వీళ్ళు ఏమైతే అంటున్నారో హాలోవీన్ అనే ఈ ఫెస్టివల్ జరుపుకోవచ్చా, పాల్గొనొచ్చా? అది జస్ట్ ఫన్ కోసమైనా సరదాగా వాళ్ళు కాస్ట్యూమ్స్ వేసుకోవడము లేదా క్యాండీస్ పంచడము అలాంటివి యుఎస్ లో మనం ఎన్నో వింటున్నాం. ఇండియాలో ఇంకా రాలేదేమో, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్న వాళ్ళందరూ ఇది ఏదో ఒక పెద్ద ట్రెడిషన్ లాగా అక్కడ ఇంటర్నేషనల్ నుండి వాళ్ళు ఫాలో అవుతున్నారు అని అనిపిస్తుంది. సో అక్క, వాట్ డూ యూ వాంట్ టు అడ్వైస్ టు ఆల్ ఆఫ్ అస్ హు ఆర్ లిస్నింగ్? అవును ఇవ, అంటే చాలా మంది చాలా ఎక్కువ ఆర్గ్యుమెంట్ కూడా చేస్తారు కదా మన క్రిస్టియన్స్. కొంతమంది చేసుకోవచ్చు, కొంతమంది చేసుకోకూడదు అని చెప్పి. కొంతమంది ఏమో, చాలా మంది ఎక్కువ మంది క్రిస్టియన్స్ అయితే చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది హాలోవీన్ అంటే ఫస్ట్ అమెరికా, ఐర్లాండ్లో అంట, తర్వాత అమెరికా, ఇప్పుడు మనకు కూడా వచ్చేసింది ఈ యొక్క హాలోవీన్ ఫెస్టివల్. కానీ మనము ఎందుకు ఈ హాలోవీన్ ఫెస్టివల్ క్రిస్టియన్స్ చేసుకుంటా అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది,
దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని మనం తెలుసుకుందాం. తర్వాత మనకు అర్థమవుతుంది ఇది మనం చేసుకోవాలా లేదా అని. సో హాలోవీన్ ఫెస్టివల్ అనేది అది చాలా పురాతనం అయినటువంటి ఫెస్టివల్ అన్నమాట. దాదాపు ఎన్నో వేల సంవత్సరాల క్రితము అది ఏన్షియంట్ సెల్టిక్ ఫెస్టివల్ ఆఫ్ శామ్హన్. అంటే వాళ్ళు శామ్హన్ అంటే సోయిన్ అని, వాళ్ళు ఏంటి అని అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ అయిపోయి, అంటే హార్వెస్ట్ అంతా అయిపోయి వాళ్ళు ఇంకొక సీజన్లోకి అంటే వింటర్లోకి వాళ్ళు అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళు ఈ యొక్క పండుగని వాళ్ళు జరుపుకుంటారు. అంటే దేన్ని వాళ్ళు సూచిస్తుందంటే ఇట్లా వాళ్ళు కొత్త సంవత్సరంలోకి లేకపోతే ఇది ఒక హార్వెస్ట్ అయిపోయి వింటర్లోకి వస్తున్న టైంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళు భూమి మీదకి వస్తారు. ఇలా చనిపోయిన వాళ్ళు భూమి మీదకి వచ్చి ఈ యొక్క టైంలో ఈ నెక్స్ట్ హాఫ్ ఇయర్ కూడా భూమి మీదకి వచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళని వెల్కమ్ చెప్పడానికి లేకపోతే వాళ్ళకి ఆఫరింగ్ ఇవ్వడానికి ఆ స్పిరిట్ తోటి ఆ కమ్యూనికేషన్ కానీ ఆ డార్క్ వరల్డ్ తోటి మళ్ళీ వీళ్ళు ఒక సంబంధం కానీ పెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఒక పండుగ హాలోవిన్. మనం అర్థం చేసుకోవాలి హాలోవిన్ పండుగ ఏంటి అని అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారని వాళ్ళ నమ్మకం. ఈ యొక్క హాఫ్ ఇయర్ అంతా కూడా వాళ్ళు తిరిగి ఎక్కువగా ఇక్కడ భూమి మీద ఉంటారు, భూమి మీద తిరుగుతారని చెప్పి వీళ్ళు కూడా అలాగే తయారైపోయి, అంటే ఎక్కువ అటెన్షన్ వాళ్ళకు ఉండొద్దు, వాళ్ళలో వీళ్ళు కూడా కలిసిపోవాలని చెప్పి చలి మంటలు వేసుకోవడం కానీ వాళ్ళకి ఆఫరింగ్ ఇవ్వడం కానీ, సో ఇలా ఎన్నో అలవాట్లుతో కూడినటువంటి చేసే ఫెస్టివల్ హాలోవిన్. కాకపోతే ఇప్పుడు మనం వచ్చేటప్పటికి క్రిస్టియన్స్ కూడా మనం ఎక్కువ మంది కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి దాన్ని కొంచెం తేలిక చేసి కొన్ని కొన్ని మనం యాడ్ చేసి కూడా మనం ఇక్కడ జరుపుకున్నట్టు మనం చూస్తున్నాం. సో ఈ అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఇది మనము క్రిస్టియన్స్ చేసుకోవచ్చా, సెలబ్రేట్ చేసుకోవచ్చా, మనము హాలోవిన్ ఫెస్టివల్ జరుపుకోవచ్చా అని అంటే బైబిల్ పరంగా చూస్తే జరుపుకోకూడదు. ఎందుకు అని అంటే మనం క్లుప్తంగా చాలా సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకు అని అంటే మనకి దేవుడు వాక్యంలో చాలా క్లియర్ గా మనము ఆయన సొత్తు కదా, మనము ఆయన ఏర్పరచుకున్న పిల్లలము, ఆయన మనల్ని ఆయన లోకం నుంచి ఆయన వేరు చేశారు. పాత నిబంధనలు కూడా చూస్తే ఇశ్రాయేళ్లకి దేవుడు వాగ్దానపు దేశంలో ప్రవేశించినప్పుడు ఆయన చెప్తుంది ఏంటి అని అంటే ద్వితీయోపదేశ కాండం 12 అధ్యాయం మనం చదువుకుంటే అర్థమవుతుంది. ఆ ఒక ప్రజలతో మీరు కలవద్దండి, వాళ్ళ ఒక ఫెస్టివల్స్ మీరు చేసుకోవద్దండి, ఆ హై ప్లేసెస్ అన్ని కూడా ఇంకా నాశనం చేయండి అని దేవుడు చెప్పినట్లు మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలు కూడా మనకి ఎన్నో పత్రికలలో కూడా మనకు అదే ఉంది. ఏం అసోసియేషన్ ఉండొద్దు అలాంటి వాళ్ళతో అని కూడా మనకుంది. ఒక్క వచనం మనం చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంటే ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం కదా. హాలోవిన్ అంటే దేన్ని సూచిస్తుంది అంటే అది డార్క్ వరల్డ్, డార్క్నెస్, చనిపోయిన వాళ్ళకి అందరికి అంటే అంధకారమైన వాటి సూచిస్తుంది అని చెప్పి మనం తెలుసుకున్నాము. ఈ వచనంలో ఏమి ఉంది అని అంటే దాంట్లో మనం పాలు పంచుకోవద్దు అని చాలా క్లియర్ గా వాక్యం హెచ్చరిస్తున్నట్టు మనం చూస్తున్నాము. దేవుడు కూడా ఎన్నోసార్లు పాత నిబంధన అయినా కొత్త నిబంధనలైనా ఆయన మన కోసం మనల్ని ఆయన కోసం ఏర్పరచుకున్నారు. ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఇంకో క్వశ్చన్ అడిగింది ఫన్ కోసం చేయొచ్చా అంటే మనం ఆలోచన చేస్తే అంటే ఫన్ కోసం చేయొచ్చా అంటే ఏం చేస్తాం ఫన్ కోసం? అంటే దయ్యాల్లాగా మనం రెడీ అయిపోయి లేకపోతే అంటే వాళ్ళని అంటే ఇవంతా ఫన్ అని అనుకుంటాం కానీ మనము అక్కడ మన ఐడెంటిటీ అనేది మనం తీసివేస్తున్నాం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు ఆయన ఓన్ ఇమేజ్ లోకి మనల్ని తయారు చేసి ఆయన ఊపిరి మనకిచ్చి ఆయన కోసం మనల్ని ఏర్పరచుకుంటే మనము దయ్యాల్లాగా వేషం వేసుకొని అంటే ఆ ఐడెంటిటీని మనం ఫస్ట్ తీసేస్తున్నాము దేవుడు ఇచ్చినది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దయాల్లాగా చేసుకొని వాళ్ళ ఇదంతా కూడా ఈ డార్క్నెస్ వరల్డ్ అన్ని తెలిసి దానితో మనం అసోసియేట్ అవుతున్నాము అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఫన్ కోసమే కదా, ఒక్కసారే కదా అని అనుకుంటే ఒక్కసారి చేసిన తప్పులు వాక్యంలో ఎన్నోసార్లు హెచ్చరిస్తాయి. ఒక్కసారి చేసిన తప్పులు ఎంతగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినవి అని ఆదాము అవ్వను కూడా చూసుకోవచ్చు. ఒక్క డిసోబీడియన్స్ వాళ్ళని ఎంత పాపంలో పడేసిందో ఇప్పటికి మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఇంకా అహరోన్ కుమారులు అబిహూబ్, నాదాబ్ కూడా ఒక చిన్న తప్పు వాళ్ళు చేసింది కానీ వాళ్ళు జీవితం పోగొట్టుకున్నారు. వాళ్ళు ప్రీస్ట్ కదా మనకి సంబంధం లేదు అనుకోవచ్చు కానీ మనం కొత్త నిబంధన ప్రకారం మనం అందరం కూడా యాజకులే అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఏంటి అర్థం చేసుకోవాలంటే ఫన్ లాగా అయినా లేకపోతే ఇంకా ఏ ఒక ఉద్దేశంతో అయినా మీకు ఏం ఇంటెన్షన్ లేకపోయినా కూడా మనము ఈ యొక్క హాలోవిన్ ఫెస్టివల్ క్రిస్టియన్స్ మనం చేసుకోకూడదు. మరి ముఖ్యంగా ఇప్పుడు సిటీస్ లో అపార్ట్మెంట్స్ లో పిల్లలు అంటే
మనందరికీ మీకు చిన్న చిన్న పిల్లలు ఉంటే అర్థమవుతుంది. మన పిల్లలు కూడా చాలా వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. మేము వెళ్తాం ఇంటికి, ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పి ఒక గేమ్ ఆడతారు. అంటే ఏం విన్నాను నేను దీని గురించి చదువుతున్నప్పుడు, అంటే ఆ క్యాండీస్ కూడా యుఎస్లో ఆ క్యాండీస్ మీద కూడా విచ్ క్రాఫ్ట్ చేస్తారు అని అంట. అంటే పిల్లలకి పంచే క్యాండీస్లో కూడా, వాళ్ళు అమ్మే క్యాండీస్లో కూడా. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా డార్క్నెస్తో అసోసియేట్ అవుతుంది కాబట్టి పిల్లలకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. వాళ్ళకి చెయ్యొద్దు అని అంటే వాళ్ళు ఆ, అర్థం కాదేమో, ఎందుకు చేయొద్దు అని చెప్పి మనము పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, మనము క్రిస్టియన్స్ ఈ యొక్క ఫెస్టివల్లో ఎలాంటి విధంగా పాలు పంచుకోకుండా, ఒకవేళ ఎవరైనా వచ్చి ఎందుకు మీరు పంచుకోవటం లేదు అని అంటే మన దేవుని గురించి చెప్పే అవకాశం ఉంది. సో దీప్తి, నువ్వు ఏమంటావు దీని గురించి? చాలా చక్కగా నువ్వు దాని హిస్టరీ గురించి కూడా చెప్పావు హానా. ఒక అవగాహన తీసుకొని వచ్చావు ఎక్కడి నుంచి ఇది పుట్టింది ఈ యొక్క ఫెస్టివల్ అనేది. నేను దానికి ఇంకొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇది ఈ సెల్టిక్ ల్యాండ్స్ గురించి, దేని గురించి అయితే, ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క చీకటి పనులు, ఈ యొక్క ఆత్మలను ఆరాధించడం, దాంతో సంబంధం కలగటం అనేది ఎక్కడి నుంచి అయితే మొదలైందో, దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రోమన్స్ ఆ ల్యాండ్ ని ఆక్యుపై చేయడం అనేది జరిగింది. ఆ రోమ్ లో కూడా వాళ్ళు ఒక దినం అనేది ఈ మృతులని ఘనపరచడానికి, లేదా టు ఆనర్ ద డెడ్ అనేది వాళ్ళు తీసుకొని వచ్చారు. సో ఆ రెండిటిని కలిపి ఎప్పుడైతే ఈ రోమియోలు ఆ ల్యాండ్ ని ఆక్యుపై చేశారో, వీళ్ళ మృతులని గణపరిచే దినము, తర్వాత వాళ్ళు చీకటి ఆత్మలతో వాళ్ళు మాట్లాడి దినం, ఆ రెండింటిని కలిపేసి ఒక రోజుగా చేసేసి, దాని తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు రియలైజ్ అయ్యో క్రిస్టియన్ ఇది అబ్జర్వెన్స్ తీసుకురావాలని చెప్పి మళ్ళీ దానికి ఆల్ హాలోస్ ఈవ్ అని అన్న పేరు పెట్టి, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆల్ సెయింట్స్ డే, ఇలాంటి అన్ని కూడా ఆల్ సెయింట్స్ డే, ఇవన్నీ కూడా పేర్లు అనేది మార్చడం అనేది చాలా జరిగింది. అందుకనే మీరు కొన్నిసార్లు, అంటే మీకు తెలుసో తెలియదు, అంటే నేను ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి, మా దాంట్లో కూడా ఈ ఆల్ సోల్స్ డే రోజు కొంతమంది చాలా చాలా ప్రాక్టీసెస్ అన్ని కూడా వాళ్ళు చేస్తారు. అంటే మృతులు వాళ్ళు చనిపోయిన వారికి ఇష్టమైనటువంటి అన్ని కూడా వస్తువులు అక్కడ సమాధుల పైన పెట్టడము, వంట పెట్టడము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైన తిండి పదార్థాలు ఇవన్నీ కూడా పెట్టడము, అగరబత్తులు కాల్చడము, ఇవన్నీ చాలా చాలా చేస్తారనమాట. సో అవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి అన్నది కూడా, అంటే దిస్ కుడ్ బి కొంచెం వేరే విధంగా ఏమన్నా ఆలోచించే కాంట్రవర్షియల్ అలా అవుతుండొచ్చేమో, కానీ బట్ వీ నీడ్ టు గివ్ ఇట్ అ థాట్. మనం చేసే ప్రతి పని కూడా ఆలోచించాలి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తున్నాము, ఇది దేవుని గణపరుస్తుందా లేదా అన్నది point, Hannah. And you beautifully said, yes, it is important to teach our children about this and to teach others about why we are doing this, and మనం ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయకూడదు అని అన్నది మనము అది చెప్పడం అనేది చాలా ముఖ్యం. Hannah, Eva, what do you say? యాక్చువల్లీ ఐ థింక్ బోత్ ఆఫ్ యూ, అంటే మీరు ఇద్దరు ఎంత క్లియర్ గా మొత్తం పిక్చర్ పెట్టేశారు అక్క మా ముందు. నేను అడిగిన క్వశ్చన్ కి 100% క్లారిటీగా అక్క ఐ థింక్ దీప్తి గాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు ఐఎమ్ షూర్ వింటున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏ దేవుడు ఏం కోరుతున్నాడు. మనము ఈ లోకంలో ఉంచినా కూడా యేసయ్య చెప్పినట్టు, ఐ హావ్ పుట్ యు ఇన్ ద వరల్డ్ బట్ డోంట్ బి ఆఫ్ ఇట్. ఆ వరల్డ్ లో ఉంటున్నాం కానీ ఆ వరల్డ్ లో కలిసిపోయి ప్రజలతో మనం జీవించడం కాదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హాలోయిన్ అనేది మనకి కాదు, క్రైస్తవులు మనకి కాదు. ఒక్క దైవజనుడు యాక్చువల్లీ మొన్న పెట్టిన నేను ఒక పిక్చర్ చూశాను ఒక గ్రూప్ లో. అది ఏంటంటే ఒక క్రిస్టియన్ ని అడిగారంట కొంతమంది, వై డోంట్ యూ సెలబ్రేట్ హాలోవీన్స్, ఇట్స్ జస్ట్ ఫన్ అండ్ ఇట్ డస్ నాట్ హార్మ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ ఎనీ వే అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అది నేను చెప్పాలనుకుంటున్నానక్క. అది ఏంటంటే, హీ సెడ్ ద మూమెంట్ witches or the demon world accept the resurrection of Christ, that is the day even I can partake if you want in a playful manner. వాళ్ళు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన
దినముని పునరుద్ధాన శక్తిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నేను కూడా ఇలాంటి విషయాల్లో నేను జస్ట్ సరదాగా నేను పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ చూడండి అక్కడ ఆ మాట చెప్పడం ద్వారా ఎంతో మందికి ఒక హెచ్చరిక ఆయన ఇచ్చాడు. అదేంటంటే ఎవరైతే ఈ హాలోవీన్ పండుగలలో ఈ డార్క్ వరల్డ్, డార్క్ థింగ్స్ కి సంబంధించి విషయాలలో జీవిస్తున్నారో వాళ్ళు యేసు ప్రభు ఒక్కడే దేవుడు, యేసు ప్రభు సజీవుడై ఈ రోజు కూడా మన మధ్యలో నివసిస్తున్నాడు. పునరుద్ధ శక్తి ఆయన ఆయన మనకిస్తున్నాడు. ఆ పునరుద్ధానం, యేసయ్య యొక్క పునరుద్ధానము కూడా వాళ్ళు నమ్మరు. అలాంటి మనుషులు మనల్ని సరదాగా పార్టిసిపేట్ చేయమంటున్నారు. అంటే చూడండి వాళ్ళు క్రైస్తవులని ఎంత మనల్ని దిగజారిపోమని వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభు ఒక నిజమైన దేవుడు, పునరుద్ధుడు అని ఎప్పుడు నమ్మరు. They will not accept that. You ask any demon, occult person, you ask anything, they just go away when we speak the name of Jesus. యేసు ప్రభు నామానికే వాళ్ళు వణికి పోతారు. కానీ వాళ్ళు అలాంటిది మనల్ని ఎలా కోరుతున్నారు సరదాగా ఈ ఫెస్టివల్స్ లో పాల్గొనడానికి అనేది ఆ మనిషి మనకి ఒక థింకింగ్ పాయింట్ ఇచ్చాడేమో అని నేను భావించాను. సో మేబీ మనం అందరం కూడా ఆ పాయింట్ ఆలోచించాలి అని నాకు అనిపిస్తుంది. మేబీ అక్క ఇందాక చెప్పినట్టు క్లియర్ గా మనకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కాబట్టి లెట్ us థింక్ అబౌట్ దీస్ థింగ్స్. ఎస్ అక్క, దట్స్ వాట్ ఐ థింక్. వింటున్న లిజినెస్ అందరు కూడా మనము తెలుసుకుందాము దేవుని వాక్యంలో ఏం చెప్తుంది అని. అంటే లోకంలో ఎన్నో విషయాలు ఉంటాయి, లోక సంబంధము ఏమి మనకు తప్పు లేదు, ఇది చేస్తే ఏముంది ఫన్కి కదా అని చాలా రకంగా మనల్ని మభ్యపెట్టి దాంట్లోకి తీసుకొని రావాలని చూస్తారు. కానీ మనం వాక్యం తెలుసుకోవాలి, ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. మనకి హోషేయ 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంది కదా, మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని. అంటే జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు నా ప్రజలు అని చెప్పి ఇక్కడ వాక్యంలో ఉంది. సో బైబిల్లో ఏముంది, ఈ యొక్క హాలోవీన్ గురించి బైబిల్లో ఏముంది అని మనం జ్ఞానం పొందుకుందాము. మన యొక్క జీవితాలను, మన కుటుంబ జీవితాలను కూడా మనం రక్షించుకుందాము. సో ఈ యొక్క క్వశ్చన్ ని నేను ఈవాని నేను అడుగుతున్నాను ఈ యొక్క క్వశ్చన్ కోసం. థ్యాంక్ యూ అక్క. ఆ క్వశ్చన్ మనందరికీ చాలా ఇంపార్టెంట్, క్రైస్తవులు అయిన మనకి. ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో, మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, మన ఆలోచన ప్యాటర్న్స్ ఎలాగైతే ఉన్నాయో అవన్నీ లిటరలీ వీఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. సో వీ హ్యావ్ అ న్యూ స్పిరిట్ ఇన్ అస్. మనకి నూతన ఆలోచనని, నూతన హృదయాన్ని, నూతన ఆత్మని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనము లోకరీతిగా ఆలోచించడానికి లేదు. మన ఆలోచన అన్ని కూడా బైబిల్ ప్రకారము దేవుడు చెప్పిన విషయాల ప్రకారం ఉంటాయి. కాబట్టి ఈ యొక్క హాలోవీన్ గురించి దేవుడు వాక్యంలో ఏది రాశాడు అని మనము కొంచెము స్టడీ చేయడానికి ప్రయత్నిస్తే కొన్ని వచనాల ద్వారా దేవుడు మనకి క్లియర్ గా చెప్తున్నారు. ఇందాక మీరు చదివిన ఎఫీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో దీనికంటే క్లియర్ గా ఇంకా ప్రాబబ్లీ ఎక్కడా లేదు. ఎఫిషియన్స్ చాప్టర్ 5:11 లో ఏమనుంది అంటే, హ్యావ్ నో ఫెలోషిప్ with the unfruitful works of darkness, and instead you expose them. ఈ చీకటి పనులతో, చీకటి క్రియలతో మీరు ఏ విధంగా కూడా పాల్గొనడము చేయకండి. డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దీస్ వర్క్స్ అని దేవుడు పౌల్ గారి ద్వారా చాలా క్లియర్ గా మనకి రాస్తున్నారు. దేర్ ఇస్ నో మోర్. అంటే ఈ వచనానికి మించి మనకి ఇంకా ఏ వచనం అవసరం లేదేమో అనిపిస్తుంది అక్క. ఈ వచనంలో సంపూర్ణతలో దేవుడు మనకి క్లియర్ అండర్స్టాండింగ్ ఇచ్చారు. ఫస్ట్ మీరు ఇందా క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు హాలోవీన్ అనేది ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ డార్క్నెస్. అది చీకట్లో జరిగే క్రియలు. ఎందుకంటే బయటికి లోకానికి వాళ్ళు ఎలా పోర్ట్రే చేస్తున్నారు అంటే ఓన్లీ క్యాండీస్ ఇవ్వడము, లేదా ఇంటింటికి వెళ్ళి జస్ట్ సరదాగా ఉండటము, ఆ పెద్ద
పంప్కిన్ ని ఏదో డెకరేట్ చేయడము అనుకుంటున్నాము. కానీ ఆమ్, ఒక ఒక మనిషి ఎవరైతే సేటన్ చర్చ్ లో ఉన్నాడో ఆయన ఆ, క్రీస్తుని నమ్మి బాప్తిజం పొందుకున్నాక ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ హాలోవీన్ అని మీరు జస్ట్ సరదా అనుకుంటున్నారు, కానీ దాని వెనకాల ఎంతో చీకటి శక్తులు వర్క్ చేస్తున్నాయి. ఎవరైతే అలాంటి పంప్కిన్ ఇంట్లో పెట్టుకొని దాన్ని ఒక డెకరేషన్ గా పెట్టుకుంటున్నారో, ఎవరైతే డోర్ దగ్గర ఈ చాక్లెట్స్ పంచుతూ క్యాండీస్ పంచుతూ ఉన్నారో, వాళ్ళందరూ ఆ ఒక విధంగా చీకటి శక్తులని ఇంటికి రావటానికి ఒక అనుమతి ఇస్తున్నారు అని ఆయన చెప్తాడు. హీఈస్ ఎక్స్ సేటనిస్ట్. ఎవరైతే మనకి అందరికి ఫోన్స్ ఉన్నాయి, ఫేస్బుక్స్ ఉన్నాయి, యూట్యూబ్స్ ఉన్నాయి, సో మీరు వెతకండి. ఆయన ఎక్స్ సేటనిస్ట్ ఏమని అంటాడు అంటే, యూ డు నాట్ నో దట్ దెర్ ఇస్ అ గ్రేటర్ ఎజెండా ఫర్ వాట్ ఈస్ బీయింగ్ సో కామన్లీ డిస్గైజ్డ్. అంటే ఎంత ఎంత వాళ్ళు కవర్ చేసి అది జస్ట్ ఫన్ అంటున్నారో, దాని వెనుక ఎన్నో చీకటి క్రియలు ఉన్నాయి. ఈ హాలోవీన్ అనే పండుగలో గోస్ట్ ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు ఇంటికి, లేదా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద స్పిరిట్స్ టు కమ్ అండ్ డ్వెల్ విత్ దెమ్. దే ఆర్ ప్రేయింగ్ టు ద స్పిరిట్స్. ఇందాక దీప్తి కూడా క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్స్ ఆ టైంలో రోమ్ చర్చ్ స్టార్ట్ చేసిన ఇది ఆల్ సోల్స్ డే అనేది ఈ ఈ రోజుల్లో November 1st లో జరుపుకుంటున్నారు. అది వీఆర్ సో సాడ్ టు సే, రోమన్ క్యాథలిక్సే కాదు, ఈవెన్ కొంతమంది ప్రొటెస్టెంట్స్ అమాయకత్వంలో, నాకు తెలీదు ఎలాంటి ఆలోచనలో, ఆంగ్లికన్స్ కొంతమంది కొన్ని డొమినేషన్స్ లో ఆమ్, వాళ్ళందరూ కూడా ఆల్ సోల్స్ డే ప్రొటెస్టెంట్స్ కూడా జరుపుకుంటున్నారు. అదేంటంటే వెళ్ళి గ్రేవ్స్ లో క్యాండిల్స్ పెట్టడము, ఆ మనిషి కోసం ప్రేయర్ చేయడం. ఇది ఎంతో డేంజరస్ విషయము. RIP, రెస్ట్ ఇన్ పీస్. ఒక మనిషి చనిపోయినాక వాళ్ళ కోసం ప్రేయర్ చేసే ప్రయోజనం లేదు. అది ఎక్కడ ఉందంటే ఎక్లీసియాస్టస్ చాప్టర్ 5 వర్స్, నేను మీకు జస్ట్ వర్స్ చెప్తాను. 5 verse 22 ఎక్లీసియాస్టస్ లో ఉంటది అది. we just have to understand that once a person is dead, మళ్ళీ వాళ్ళ కోసం ప్రేయర్ చేయడము, వాళ్ళు అక్కడ పీస్ఫుల్ గా ఉండటము, అవన్నీ ఇట్ ఈస్ నాట్ ఎక్లీసియాస్టస్ చాప్టర్ 9 verse 5. సారీ, ఇందులో ఏమని ఉందంటే, మనుషులు చనిపోయినాక ఒక్కసారి చనిపోతే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళకు ఒక రివార్డ్ ఉండదు, వాళ్ళ గురించి మర్చిపోతారు. సో ఈ హాలోవీన్ అనేది ఒక పేగన్ ఫెస్టివల్, ఒక అన్యులు జరుపుకునే ఫెస్టివల్. అది ఏమాత్రం కూడా క్రిస్టియన్స్ బైబిల్ ప్రకారము చూసుకుంటే దేవుడికి నచ్చనిది. ఇందాక అక్క కూడా డ్యూటరానమీలో చాప్టర్ 18 లో దేవుడు ఎంతో క్లియర్ గా 9వ వచనంలో ఏమని అంటారంటే, మిమ్మల్ని నేను ఈ దేశానికి తెచ్చానే కానీ ఈ దేశంలో ఉన్న చీకటి క్రియలలో మీరు పాల్గొనకండి. 10వ వచనంలో ఎంతో క్లియర్ గా దేవుడు ఏమని రాస్తారంటే, ఆ చీకటి క్రియలు ఏమేమై ఉన్నాయి, విచెస్ తో కానీ, డివినేషన్ కానీ, చీకటి క్రియల్లో పాల్గొని ఆ ఆత్మ వచ్చి మనతో మాట్లాడాలని, అలాంటివి ఏమిట్లో మీరు పాల్గొనకండి. ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో దేవుడు చెప్తారు. సో మనము దేవుని వాక్య ప్రకారము చూసుకుంటే ఇవి దేవునికి నచ్చనవి. he does not like, he detests the things of the world, the things that people are doing. ఎందుకంటే పౌల్ గారు కూడా ఎఫెసీ 6లో రాస్తారు, మనము క్రైస్తవులుగా ఈ లోకంలో శరీర విషయాల్లో మనం పోరాడట్లేదు, మనం ఆత్మీయ విషయాలలో పోరాడుతున్నాం. కాబట్టి ఇది ఒక ఆత్మీయ పోరాటము అని మనము తెలుసుకోవాలి. అలాంటి విషయాలలో పాల్గొనేటప్పుడు మన ఆత్మ, దేవుడిచ్చిన నూతన ఆత్మ అలాంటి విషయాలలో పాల్గొనటానికి అస్సలు సహకరించదు.
the Holy Spirit will not allow us to participate in any of the works of the evil. It can be the smallest thing that we can even think of. ఆ క్రియల్లో మనము చిన్న విషయాల్లోనే ఇప్పుడు చూడండి, క్రైస్తవులైన మనము ఒక డీమన్ పొజెస్డ్ ప్రోగ్రామ్ చూడగలుగుతామా? చూడలేము. ఎందుకంటే మన ఆత్మ అది తట్టుకోదు. we cannot take it because the Holy Spirit does not give permission. సో ఇంత చిన్న విషయంలోనే దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటారు, ప్రొటెక్ట్ చేస్తా ఉంటారంటే చూడండి, అలాంటి ఫెస్టివల్లో మనం పార్టిసిపేట్ చేయడము, మన ఇంట్లో అలాంటి విషయాలు పెట్టుకోవడము, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు అలాంటివి చెయ్యొద్దు అని క్లియర్ గా మనకి వాక్యంలో చెప్తున్నారు. ఫస్ట్ Thessalonians chapter 5 verse 22 says, abstain, keep yourself away from all these evil things of the world. ఈ చీకటి వికెట్ థింగ్స్ తోని దూరంగా మీరు పరిగెట్టండి. నాకు తెలియదు వింటున్న వాళ్ళకి ఎంతమందికి మనకి ఈ విషయం తెలుసు, కానీ హాలోవీన్ రోజు ఎంతో మంది చిన్న పిల్లల్ని చంపి ఒక బ్లడ్ సాక్రిఫైస్ గా వాళ్ళు సేటన్ చర్చ్ లో ఆ సాక్రిఫైస్ చేయడం జరుగుతుంది. మనకి బయటికి అవన్నీ తెలియవు, కానీ ఒక విధంగా మనం చూసుకుంటే సరదాగా అయినా సరే మనం అలాంటి విషయాలలో క్రియలలో పాల్గొనే వాళ్ళంగా అవుతున్నామా అనే ప్రశ్న మన అందరిలో ఉండాలి. బికాస్ ఇఫ్ వీఆర్ పార్ట్ ఆఫ్ జీసస్, దెన్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద లైట్. వాక్యంలో క్లియర్ గా దేవుడు అంటారు, యు కెనాట్ పార్టేక్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ బీ ఇన్ ద లైట్. ఎవ్వరు కూడా వెలుగులో ఉండి చీకటి క్రియలో పాల్గొనలేరు. అదే విధంగా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసయ్య యొక్క లైట్, వెలుగు మనలో ఉంది కాబట్టి మనము చీకటి విషయాల్లో పాల్గొనకూడదు, పాల్గొనలేము కూడా. దేవుడు అదే మన దగ్గర కోరుతున్నారు. వాక్యంలో కూడా అదే విధంగా రాసి ఈ వాక్య ప్రకారము మనం జీవిస్తే చీకటితో సంబంధం ఉన్న క్రియలలో మనకేం సంబంధము? వాట్ హ్యావ్ వి టు డూ విత్ డార్క్నెస్? వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. లైట్ తో సంబంధించిన అన్ని విషయాల్లో మనం ఉండొచ్చు, కానీ చీకటితో సంబంధించిన ఏ క్రియల్లో మనము పాల్గొనలేము. ఎందుకంటే సాతానుడు దేవుడితో ఏ విధంగా పాల్గొనలేడు. దేర్ ఇస్ నో వే దట్ ద ఎనిమీ కెన్ పార్టేక్ ఇన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్. దేర్ ఇస్ నథింగ్ కామన్ బిట్వీన్ గాడ్ అండ్ సేటన్, బిట్వీన్ లైట్ అండ్ డార్క్నెస్. టుడే మనము కూడా ఈ యొక్క నిర్ణయం చేసుకోవాలి. నేను వెలుగులో జీవిస్తానా, నేను చీకటితో కూడిన క్రియల్లో పాల్గొంటానా? రెండిట్లో మనము సాగలేము. వీ హ్యావ్ టు పార్టేక్ ఓన్లీ ఇన్ వన్. వీ కెనాట్ బీ ఇన్ బిట్వీన్, బికాస్ దట్ ఈస్ నాట్ వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్. ఇది వాక్యంలో నేను తెలుసుకున్నాను అక్క. మీ అభిప్రాయం కూడా మీరు షేర్ చేస్తారా? అవునిగా చాలా క్లియర్గా వాక్యం ఏం చెప్తుంది అని చెప్పి చాలా క్లియర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు. మళ్ళీ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం తీసుకొని కూడా ఇంకా ఏంటి అంటే ఏం నేను నేర్చుకున్నాను నువ్వు చెప్తున్నప్పటి నుంచి అని అంటే, మనము వెలుగులోకి వచ్చేసాం కదా, మనకి ఇంకా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకా ఏమీ సంబంధం లేదు అంధకార విషయాలలో అని చెప్పి ఈ యొక్క విషయం కూడా నేను వింటున్నప్పుడు అవును కదా, అంటే కొన్ని సార్లు మనకు అనిపిస్తుంది సరే పర్వాలేదు పిల్లలు వచ్చి అడిగినప్పుడైనా సరే పంపించేద్దాము, లేకపోతే ఏముందిలే అని చెప్పి మనము చాలా లైట్ గా తీసుకుంటాము. కానీ ఈవ చెప్పినట్లు మనమందరం కూడా దేవుడు మనల్ని ఇంకా వెలుగులోకి తీసుకొని వచ్చారు. మనము దేవుని యొక్క పిల్లలము. ఇంకా ఏ సంబంధం లేదు మనకు అంధకార శక్తులతో అని చెప్పి మనం నిలబడుకోవాలి. దీప్తి, నువ్వేం చెప్తావు దీని గురించి? యా వాక్యంలో అయితే చాలా స్పష్టంగా ప్రతి స్క్రిప్చర్ కూడా అంత క్లియర్ గా పాయింట్అవుట్ చేస్తున్నది. అండ్ ఐ థింక్ ఇవ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ వెరీ క్లియర్లీ, ఆల్సో టచింగ్ అపాన్ సమ్ పాయింట్స్. మనము క్రైస్తవులుగా ఉండి కూడా సహజంగా
చేసే కొన్ని తప్పులు, లేకపోతే అంటే అది ఎందుకు అంటే సరిగ్గా వాక్యం పట్ల సరిగైనటువంటి ఆ నాలెడ్జ్ లేకపోవడం మూలాన కొన్ని మనము తప్పులు చేసేస్తూ ఉంటాం. కానీ ఈ రకంగా మనం చర్చించుకుంటూ ఉంటే ఆ తప్పులనేది జరగకుండా మనము క్రీస్తులో మనం బ్రతకటానికి, ఒక వెలుగులాగా బ్రతకటానికి మనకి సహాయపడుతుంది. అవును దీప్తి, థ్యాంక్ యూ. అంటే ఈ రోజు హాలోయిన్ వచ్చింది, అంటే ఈ రోజు వింటున్నాము. హాలోయిన్ రోజు ఈ యొక్క పాడ్కాస్ట్ వినడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మనం తెలుసుకున్నాము క్రిస్టియన్స్ దీన్ని జరుపుకోవచ్చా అంటే జరుపుకోకూడదు. అంటే ఒక ఫన్ కోసం జరుపుకోవచ్చా అంటే అట్లా కూడా జరుపుకోకూడదు. ఎందుకు అని అంటే మనం చాలా క్లియర్గా హాలోయిన్ అంటే మనకి చీకటి శక్తులు, అంధకార లోకంతో సంబంధం అని చెప్పి మనం గుర్తు చేసుకున్నాము. ఇంకా చాలా క్లియర్గా మనకి ఈవా కూడా వాక్యం ఏం చెప్తుంది అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు నేను దీప్తిని అడుగుదాం అనుకున్నా. దీప్తి, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. ఈ రోజు హాలోయిన్ కాబట్టి ఎంతో మంది మన పిల్లల నుంచి ప్రెషర్ ఉండొచ్చు, లేకపోతే మనం కూడా, నువ్వు కూడా వర్క్ ప్లేస్ లో కానీ నీకు కూడా జనరల్ గా వచ్చి ఏముంది కదా ఒక 5 minutes రా అని చెప్పి అట్లా అడుగుతూనే ఉండొచ్చు. కానీ మనం అవును. క్రిస్టియన్స్ ఎట్లా రెస్పాండ్ అవ్వాలి దీనికి? యాహ్! అండ్ సో వండర్‌ఫుల్ క్వెషన్. అయితే నేను దీంట్లోకి వెళ్ళక ముందు విల్ జస్ట్ డూ సమ్ సార్ట్ ఆఫ్ క్వెషనింగ్ టు అవర్ సెల్వ్స్. ఒకవేళ నేను చెప్తాను నా వర్క్ ప్లేస్‌లో నేనేం చేశాను అని అన్నది. అయితే నా నా అంటే ఐ హావ్ ఆస్క్డ్ మై సన్ యాస్ వెల్. మా పిల్లల్ని కూడా వాళ్ళకి కూడా చెప్పుకుంటూ నేను వాళ్ళని కూడా అడిగాననమాట. నేను మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. అది ఎలా, ఏంటి ఆన్సర్ అనని. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఒకవేళ ఎవరైనా వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఇట్లా జస్ట్ సరదాకి ఇది యాక్టివిటీ చేస్తున్నాము రండి అని అంటే హౌ వుడ్ యూ రెస్పాండ్ ఈవా? జస్ట్ క్లుప్తంగా హౌ వుడ్ యూ రెస్పాండ్? మనం ఫన్ కోసం ఈ యాక్టివిటీ చేస్తున్నాము, హాలోవిన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, రండి అనేసి అని ఒకవేళ మీకు ఇన్విటేషన్ ఇస్తే హౌ వుడ్ యూ రెస్పాండ్ టు ఇట్? I would first of all be nervous because people మళ్ళీ మనం ఇలా మనము ఇది సీరియస్ విషయం అయినా అది సీరియస్నెస్ వాళ్ళలో లేదు కాబట్టి స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్ అని చాలాసార్లు దేవుడు గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ మై కైండ్ ఆఫ్ ఫన్, ఐ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫన్ అని నేను చెప్పడము ట్రై చేస్తాను. దట్స్ వాట్ ఐ వుడ్ డూ. ఓకే, ఓకే, నైస్. హానా, వాట్ వుడ్ యూ సే? దీప్తి, నిజంగా నేను ఇక్కడ ఒప్పుకోవాలి దీప్తి. నా పిల్లల్ని అయితే నేను కొన్ని ఇయర్స్ ముందు నేను పంపించాను. నేను తర్వాత అంటే వాళ్ళు ఏముంది, మేము వెళ్ళి ఒక చిన్న గేమ్, ట్రిక్ ఆర్ అని చాక్లెట్స్ ఇస్తున్నాను, నేను పంపించాను నిజంగా చెప్పాలంటే. కానీ తెలుసుకున్న తర్వాత నాకు ఇప్పటికీ ఆ భయం వేస్తుంది. ఎంత డేంజరస్ థింగ్ నేను చేసినాను, ఒక సేఫ్ లవ్ చేసినాను నా ఒక ఫ్యామిలీలోకి అని. ఇప్పుడు నన్ను ఎవరు వచ్చి అడిగినా నేను నిలబడుకొని, ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఎంత డేంజరస్ థింగ్ అని తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను నో అని చెప్తాను దీప్తి. ఎందుకంటే నేను ఆల్రెడీ నేను చేసి మళ్ళీ నేను బయటకు వచ్చాను కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, వండర్ఫుల్. సో అయితే నేను నా విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఫస్ట్ నా వర్క్ ప్లేస్ లో కూడా ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. హాలోవిన్ కానీ, లేకపోతే కొన్ని కొన్ని బైబిల్ కి అగేన్స్ట్ ఉండేటివి, ఎల్జిబిటి కమ్యూనిటీ, ప్రైడ్ కమ్యూనిటీ ఇలాంటివి కానీ, ఎస్పెషలీ హాలోవిన్ కానీ మొహాలకి అంతా కూడా డెకరేషన్ లాగా చేసుకోవడము, కాస్ట్యూమ్స్ ఇట్లా వేసుకోవడము, ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే నన్ను కూడా ఇట్లాగే అడిగారనమాట. ఎందుకంటే ఫంక్షనల్ టీమ్ అంటే యుఎస్ లో ఉంటారన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే నాకు కానీ మా టీమ్ కి కానీ, మీరు ఇట్లా తీసుకొని మీరు ఫోటో తీసి మాకు పంపించండి అనేసి అని అన్నారనమాట. అంటే నేను అన్నాను, నవ్వుకుంటూనే సటిల్ గా వేసేసాను అనమాట వాళ్ళకి. మా మేనేజర్ కి, మా ఫంక్షన్ మేనేజర్ తోనే నేను డైరెక్ట్ గా ఈ విధంగా అనడం అనేది అది జరిగిందనమాట. నేను అన్నాను, వాట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ us above the angels and you are asking me to go much below to the డీపెస్ట్ హెల్, వాట్ ఈస్ దిస్ అనేసి అని చెప్పి నవ్వుకుంటూ అలా అన్నాను అనమాట. అని అక్కడికి తను కూడా నవ్వి ఎస్ ఎస్ వి ఆల్ నీడ్ టు సెలబ్రేట్ టుగెదర్ అని చెప్పింది. కానీ నేను 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 మాత్రం దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఆ రకంగా తనకి అదొకటి చెప్పాను అనమాట. అది ఎవరికి? యుఎస్ వాళ్ళకి. మళ్ళీ ఇండియన్ దాంట్లో కూడా ఇండియా టీం ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర కూడా, నువ్వు రావట్లేదు
అని అంటే ఐఎమ్ రియలీ వెరీ సారీ, ఐ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ దిస్ అండ్ ఐ కెనాట్ టేక్ పార్ట్, నేను ఇందులో నేను పాలు పంచుకోలేను అనేసి అని చెప్పి, తర్వాత నేను పక్కకు జరిగిన తర్వాత నన్ను గమనించే ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది అనమాట, ఎందుకు నువ్వు వీటిలలో దేంట్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయవు, ఎందుకు నువ్వు ఇది చేయట్లేదు అని చెప్పి అడిగింది అనమాట ఆ అమ్మాయి అడిగినప్పుడు నేను తనకి చెప్పాను అనమాట, ఎందుకనంటే వీటన్నిటి గురించి కూడా బైబిల్లో వీఆర్ వెరీ వెల్ క్లియర్లీ థాట్ అబౌట్ వాట్ బైబిల్ స్పీక్స్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, కాబట్టి నాకు అది ఆల్రెడీ నాకు తెలుసు, కాబట్టి నేను ఇది దీంట్లో చేయడం వలన దీంట్లో ఇది కరెక్ట్ కాదు, ఇది అగేన్స్ట్ వాట్ ఐ బిలీవ్ ఇన్, కాబట్టి నేను చేయట్లేదు అనేసి అని చెప్పాను అనమాట. సో ఈ రకంగా నా రెస్పాన్స్ ఉండింది. అదే మళ్ళీ మా పిల్లలకి కూడా నేను హాలోవీన్ గురించి చెప్పుకుంటూ నేను వాళ్ళతోని అడిగాను అనమాట, చూడమ్మా ఇవన్నీ కూడా ఈ చీకటి, వాళ్ళకి హిస్టరీ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసిన తర్వాత ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరన్నా కానీ వచ్చి అడిగే, హే కమాన్ లెట్స్ హ్యావ్ ఫన్, మనము ఇది చేద్దాం అని అంటే మీరు ఇట్లా వాట్ వుడ్ యూ సే అని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు అన్నారు, మమ్మీ నేను ఏం చెప్తానంటే, నేను మీరు చేసే ఈవిల్ పనులలో నేను పార్టిసిపేట్ చేయలేను, కానీ క్యాండీ మాత్రం నేను తీసుకుంటాను అని అన్నారు అనమాట. అంటే చిన్న బాబు కాబట్టి వాడికి ఇష్టమైనది క్యాండీ కాబట్టి అది వదులుకోలేక క్యాండీ మాత్రం తీసుకుంటాను, కానీ మీరు చేసే ఈవిల్ ప్రాక్టీసెస్ నేను చేయను అనేసి అన్ని చెప్తాడంట బాబు. అయితే నేను దాని తర్వాత మళ్ళీ తనతో మాట్లాడడం అది ఇదంతా జరిగింది అనుకోండి. అంటే చెప్తున్నాను, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద నాలెడ్జ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ వేర్ యు ఆర్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం పూర్తిగా తెలిసిన వారు ఎవ్వరు కూడా ఈ యొక్క హాలోవీన్ అనే కానీ ఆల్ సోల్స్ డే రోజే కానీ నీవు వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఏ పనులు కూడా నువ్వు చెయ్యవు. ఆమేన్. అది స్పష్టంగా ఎఫీసియన్స్ చాప్టర్ 5 వర్స్ 11 లో రాయబడి ఉన్నది. నీకు చీకటి పనులతో కానీ ఎటువంటి సంబంధం అనేది ఉండరాదు అనేసి చెప్పి చాలా స్పష్టంగా మనం మొదటి నుంచి కూడా ఎఫీసీలకు రాసిన లేక ఎఫీసియన్స్ చాప్టర్ 5 వర్స్ 11, ఎఫీసియన్స్ చాప్టర్ 5 వర్స్ 11 అనేది ఈ పాడ్కాస్ట్ అయిపోయే లోపు వినేవారందరి మైండ్స్ లో కూడా ముద్రించబడాలి. ఎందుకనంటే మన వాళ్ళందరూ కూడా వేరే వేరే దేశాలలో ఉన్నారు, వేరే వేరే ప్రాంతాలలో ఉన్నారు, ఇక్కడ ఉండే వాళ్ళ దాంట్లో కూడా కల్చర్ అనేది కూడా చాలా ఎక్స్చేంజ్ అయిపోయింది. అక్కడ ఉండే ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఇండియాలోకి కూడా వచ్చింది, ప్లే గ్రూప్స్ లోకి వచ్చేసాయి, అందరూ కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము చాలా ధైర్యముతో మనం సత్యం ఎరిగిన వారముగా ఉన్నాం, కాబట్టి ధైర్యముగా మనము సత్యం పైన మనము నిలబడాలి. దీన్ని మనము ఏ విధంగా మనం రెస్పాన్స్ ఇవ్వాలి, ఈ యొక్క పండుగకు, ఈ యొక్క హాలోవీన్ ఫెస్టివల్ వీళ్ళు చేసుకునే దానికి ఏ రకంగా మనం రెస్పాన్స్ ఇవ్వాలి అని అంటే దానికి 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఏంటనంటే పండుగ వైపు మనం ఏ విధంగా చూడాలి, పండుగ జరిపే వారి పట్ల మన యొక్క పర్స్పెక్టివ్ ఆర్ మనం ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి వాళ్ళని అన్నది మనం 2 విభాగాలుగా మనము చర్చించుకుందాము, ఆలోచించుకుందాం. ఇప్పుడు ఒకటి పండుగ వైపు మనం ఏ విధంగా చూడాలి అని అంటే అది మనం ఇంతసేపు మనం మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం చర్చించుకునేది ఏంటి అని అంటే దాని యొక్క ఒరిజిన్ అనేది మొత్తం చీకటికి సంబంధించినది, చీకటి క్రియల నుంచి వచ్చినది, దురాత్మలు, మంత్రాలు, తర్వాత ఈ యొక్క వేషధారణలు, ఇవన్నీ కూడా అంటే రకరకాలుగా దురాత్మలకు సంబంధించినటువంటి వేషాలు కానీ తిండి పదార్థాలు కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి పండుగ ఇది. సో ఈ పండుగ ఇక్కడి నుంచి వచ్చినది కాబట్టి మనకి వాళ్ళతో మనకి సంబంధం అనేది లేదు. అవుట్ రైట్ గా మనం వీ హ్యావ్ టు రిజెక్ట్ ద పార్టిసిపేషన్. మనము దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఏ రకంగా కూడా మనం పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. బికాస్ ఎఫీసియన్స్ చాప్టర్ 5 వర్స్ 11 క్లియర్లీ సేస్ డు నాట్ టేక్ పార్ట్. అదే రకంగా రోమీయులకు రాసిన లేఖ కూడా రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 2 లో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ఏంటి అని అంటే నీవు ఏ మాత్రము కూడా లోకానుసారంగా కానీ లోక పద్ధతులకు కానీ డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్
బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ యొక్క హృదయం అనేది, నీ యొక్క మనసు అనేది నూతన పరుస్తూ ఈ యొక్క లోకానికి లోక పద్ధతులకు కానీ దానిని అనుసరించరాదు అని అనేసి రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. అంటే ఇవన్నీ కూడా లోకానికి సంబంధించిందే కదా. ఈ పండుగ అనేది ఎందుకు చేస్తున్నారు ప్రజలు? వాళ్ళ యొక్క ఆనందం కొరకు. అంటే ఇందులో ఏదో ఆనందం వెతుక్కుంటున్నారు. ఈ యొక్క ఆనందం అనేది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. లేకపోతే విదేశాలలో ఉన్న మన వాళ్ళకి మనము ఒక ప్రశ్న వేయాలి. నీ యొక్క ఆనందం అనేది మృతులలో ఉన్నదా లేకపోతే క్రీస్తులో ఉన్నదా? నీ యొక్క ఆనందం అనేది మృతులలో ఉన్నదా లేకపోతే క్రీస్తులో ఉన్నదా అన్న ప్రశ్న వేయాలి. ఎందుకనంటే ఈ యొక్క పండుగ అంతా మృతుల గురించే కదా. మృతుల గురించే మనము చేసుకుంటున్నాము. చనిపోయిన వారి గురించి, ఆ యొక్క దురాత్మలు అని వాటి గురించి కదా. వాళ్ళు అంటుండవచ్చు, మేము ఇప్పుడు మా చిన్నబాబు ఏ విధంగానైతే అన్నాడు, నేను ఈవిల్ ప్రాక్టీసెస్ అయితే చేయను కానీ క్యాండీ కావాలంటే ఒక ఫన్ కోసం, సరదా కోసం మేము చేసుకుంటున్నాము అని అంటే, మరి ఆ సరదా కూడా నువ్వు ఒకవేళ క్రీస్తుని రుచి చూసినట్లయితే నువ్వు ఆ సరదా కూడా నువ్వు చూస్ చేసుకోవు. హల్లెలూయా. సో మనము ఈ యొక్క పండుగ వైపు మాత్రము మనం ఏ రకంగా చూడాలి అంటే, ఇది ఒక దురాత్మలకి సంబంధించినటువంటి పండుగ. వాళ్ళు చేసేటటువంటి పండుగ. ఇది ఇక్కడే కాదు, ఈవెన్ పాత నిబంధనలో కూడా చాలా మంది వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్పటి నుంచి కూడా వచ్చేటటువంటి అన్య దేవతలు, ఈ యొక్క మృతులకు వీటికి పూజలు చేసేటటువంటి అక్కడి నుంచి కూడా వస్తా ఉన్నది. అయితే ఉదాహరణకి 2వ రాజులు 17వ అధ్యాయం 33వ వచనం మనం చూసుకున్నట్లయితే అందులో ఏమని ఉంటదంటే, దే వర్షిప్డ్ ద లార్డ్ బట్ దే ఆల్సో సర్వ్డ్ దేర్ ఓన్ గాడ్స్. అంటే వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు, అదే రకంగా వాళ్ళ సొంత దేవతలను దేవుళ్ళని వాళ్ళు పూజించడం అనేది జరుగుతా ఉన్నది. అంటే క్రైస్తవులుగా ఉండి మనము దేవుణ్ణి మనం ఆరాధించుకుంటూ ఇది కొంచెం సరదా కోసమే అని చెప్పి మనము దాన్ని పక్కన పెట్టేసి ఆ మూమెంట్ లో మాత్రము సరదా అనేసి అని చెప్పి మనము ఈ యొక్క వాటిలలో, ఈ యొక్క పండుగలలో కానీ ఇలాంటి దేవునికి విరుద్ధమైన కార్యాలలో కూడా మనం పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతోంది. అలా చేయడానికి వీల్లేదు. క్రైస్తవులుగా మనము క్రీస్తుని ధరించిన వారముగా, ఆయన యొక్క నీతిని తెలుసుకున్న వారముగా మనకి ఎంత ధైర్యం అసలు దేవునికి విరుద్ధంగా వెళ్ళి ఇలాంటి వాటిల్లో మనం పార్టిసిపేట్ చేయడానికి. ఇప్పుడు నేనైనా లేకపోతే హానానైనా కూడా నేను ఇంకొకటి కూడా పంచుకోవాలనుకుంటున్నాను. ఇది హాలోవీన్ అనే కాదు, హాలోవీన్ అనేది వేరే దేశంలో చేస్తా ఉన్నారు. ఇక్కడ మన దేశంలో ప్రాముఖ్యంగా మనం ఆల్ సోల్స్ డే అనేది చేసుకుంటూ ఉంటాము. మనం జ్ఞాపకం చేసుకోవడము తప్పు లేదు. మన యొక్క ప్రియులు దేవునిలో మరణించినప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడంలో తప్పే లేదు. కానీ నువ్వు ఏ విధంగా నువ్వు ఒక ఆల్ సోల్స్ డేని నువ్వు ఈ రకంగా చేస్తున్నావు? ఎందుకనంటే నేను రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి చాలా మందికి తెలియకపోయిండొచ్చు ఏం చేస్తారు అని అన్నది. మీరు చేస్తున్నారు అని అంటే, ఒకవేళ ఇలాంటి ప్రాక్టీసెస్ మీరు చేస్తున్నారు అంటే దేవుని నామంలో పశ్చాత్తాపం చెంది, ప్రభువా నేను చేసింది తప్పు, నేను ఈ రకంగా చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ క్షణంలో. లేదు, ఒకవేళ మీకు తెలియకపోతే మీకు అవగాహన తీసుకొని మీరు ఇతరులకు చెప్పేటటువంటి స్థితిలో మీరు ఉండాలి. రోమన్ క్యాథలిక్ దాంట్లో ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే, వాళ్ళకి ఇష్టమైనటువంటి తిండి పదార్థాలు లేదా వాళ్ళకి ఇష్టమైనటువంటి దుస్తులు కానీ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి, క్రాకర్స్ ని తీసుకొని వెళ్ళి, ఒకవేళ వాళ్ళు మందు తాగే వాళ్ళైతే మందు బాటిల్ కూడా తీసుకొని వచ్చి సమాధుల పైన పెడతారు. మీకు తెలుసో తెలీదో, అంటే సమాధుల పైన ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఆల్ సోల్స్ డే రోజు ఏం చేస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు? ఇందాక మా హాన క్లియర్ గా స్పెసిఫై చేసింది స్క్రిప్చర్, యెషయా గ్రంథంలో రాసినట్లు, నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు అని. సో ఇవన్నీ కూడా జ్ఞానం లేక ఇవన్నీ కూడా అక్కడ పెట్టి వాళ్ళు ఆత్మల కంటే చనిపోయిన వారిని దీవించడము, బ్లెస్ హిమ్ అనని, రెస్ట్, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అనేసి చెప్పడము, ఇవన్నీ కూడా జ్ఞానము లేక వాక్యము పట్ల అవగాహన లేక ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పండుగ వైపు మనం చూడడం అనేది వీటిలన్నిట్లో కూడా మనము పార్టిసిపేట్ చేయడానికి లేదు. మనము
ఆ యొక్క మనుషుల పట్ల కూడా మనము వాళ్ళని ద్వేషించకుండా వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళ పట్ల కృప అనేది చూపించాలి. ఎక్కడైతే పాపం ఎక్కువ ఉన్నదో అక్కడ దేవుని యొక్క కృప విస్తారముగా ఉంటుంది కదా. అలానే మనము వాళ్ళని ద్వేషించకుండా వాళ్ళ పట్ల ప్రేమను కలిగి వాళ్ళ కొరకు ప్రార్థించటం అనేది మనము చేయాలి. కానీ మన బాధ్యత ఏంటి? మనం చెప్పడము, ఒకటి రిజెక్ట్ పార్టిసిపేషన్, ఒకటి రిప్రజెంట్ లైట్, మూడవది ప్రమోట్ ఎడ్యుకేషన్. అంటే నువ్వు వాటిలన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా క్రీస్తు యొక్క వెలుగుని అనేది నువ్వు రిప్రజెంట్ చేయాలి ఎక్కడున్నా కూడా. మూడవది ఏంటంటే నిన్ను నువ్వు ఎడ్యుకేట్ చేసుకోవాలి, ఇతరులని, నీ పిల్లలనైనా నీకు తెలిసిన వారినైనా కూడా నువ్వు ఎడ్యుకేట్ చేయాలి. దాన్ని క్లుప్తంగా ఎఫీసియన్స్ చాప్టర్ 5:11 అది మన మైండ్స్ లో మనం ముద్రించుకొని మనం ఒక ప్లెడ్జ్ లాగా మనం చేసుకోవాలి, దట్ వీ విల్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ ద ఈవిల్. ఆమేన్. హల్లెలూయా. Yeah, Hannah, so this is what I think about how we need to respond to this kind of festivals. చాలా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసావు దీప్తి, ఎట్లా మనము క్రిస్టియన్స్ ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి. ఈవా, నువ్వు దీని గురించి ఏమైనా మాట్లాడతావా? అక్క రియల్లీ చాలా క్లియర్ గా చెప్పింది. అండ్ దీప్తి, ఐ జస్ట్ వాంట్ టు అంటే దీప్తి చెప్పిందే నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, సో దట్ ఇట్ విల్ గో డీప్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ మీ అండ్ ఫర్ అస్. వన్ థింగ్ ఈజ్ రిజెక్ట్ పార్టిసిపేషన్ అండ్ రిప్రజెంట్ ద లైట్ అండ్ ప్రమోట్ నాలెడ్జ్, ప్రమోట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది చాలా వైటల్ ఫర్ అ క్రిస్టియన్. I think I'll just repeat that again. Reject participation, represent light, and promote the knowledge of the word, or education in the word of God. Thank you, Deepthi. I'm so blessed. May the Lord really touch the hearts of all the Christians who are watching. ఎవరైతే క్రైస్తవులు మనం వింటున్నామో, ఇది డెఫినెట్ గా దేవుడు మన హృదయంలో దాచాలి అని నేను ప్రార్థిస్తున్నాను. అస్సలు మనము వెలుగులోకి సంబంధించిన వాళ్ళము కాబట్టి చీకటితో మనకేం పని? చీకటితో మనము ఎలాంటి యూనిటీ కలిగి మనం ఉండలేము. సో లెట్ us be separated from the crowd and stand for Jesus. ఈవా, ఒక సాంగ్ పాడి మనం ప్రార్థనతోటి దీన్ని ముగించుకుందామా? ఓకే అక్క, నాకు మనసులో దేవుడిచ్చిన సాంగ్ ఏంటంటే, మన హృదయాలని దేవుడు పరిశుద్ధపరిచి, ఇందాక మనం అందరం మాట్లాడుకున్నాము, ఇలాంటి విషయాల్లో మనం పాల్గొన్నాము. ఈ సిచ్యువేషన్, ఈ హ్యాలోవీనే కాదు, ఎన్నో విషయాల్లో దేవుడు చీకట్లో బ్రతకద్దు అన్నప్పటికీ మన డిసిషన్స్, మన మన యాక్ట్స్, క్రియల్లో ఎలా ఉన్నాయి, వెలుగులో లేవేమో, అలాంటివన్నీ మనము ఈరోజు దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి, దేవా నా హృదయాన్ని పరిశుద్ధపరిచి నన్ను నేను ఐ కాన్సిక్రేట్ మై సెల్ఫ్ టు లివ్ ఫర్ యూ అని మనము నిర్ణయించుకుందాము. ఎవరికైతే ఈ సాంగ్ తెలుసో ప్లీజ్ మనం అందరం కలిసి పాడదాము. Purify my heart, let me be as gold and precious silver. Purify my heart, let me be as gold, pure gold. Refine us fire, my heart's one desire is to be holy, set apart for you, Lord. I choose to be holy, set apart for you, my master.
I'm ready to do your will. Refine us fire. My heart's one desire is to be holy, set apart for you, Lord. I choose to be holy, set apart for you, my Master. I'm ready to do your will. Yes, I'm ready to do your will. Jesus, I'm ready to do your will. Lord Jesus, we thank you. We thank you. We thank you. We praise you, O Lord, for this time. యేసయ్యా ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. మా హృదయాలని ప్రభా మీరు మీ వాక్యముతో, మీ మాటలతో, మీ యొక్క సన్నిధితో మీరు ప్రభా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఓపెనింగ్ అవర్ ఐస్, ఫర్ ఫిల్లింగ్ us with the knowledge and the wisdom of your will. జీసస్ వి థ్యాంక్ యూ. యేసయ్యా ఈ లోకంలో నిజంగా ప్రభా we are desperate to be holy, to be set apart, Lord Jesus. ప్రభా మీరు మమ్మల్ని సపరేట్ గా రమ్మని జీవించమన్నందుకు వందనాలు. ఆ విధంగా మమ్మల్ని మేము మీకోసము ప్రభా ఈ లోకం నుండి, లోక రీతుల నుండి, ప్రభా ఈ లోక ఆశల నుండి, లోక విషయాలలో నుండి మేము ప్రభా సెపరేట్ చేసుకొని మీకోసము ప్రభా కాన్సిక్రేట్ చేసుకొని పరిశుద్ధపరచుకొని మా హృదయాలని, మా కుటుంబాలని, మా జీవితాలని మేము సమర్పించుకొని మళ్ళీ ఒకసారి ఒక భాగ్యం ఇచ్చినందుకు వందనాలు నాయనా. ఎస్ లార్డ్, ఎస్ we have made mistakes, we have partaken in the things Lord that you did not want us. అలాంటి విషయాల్లో మీరు మమ్మల్ని పాల్గొనకూడదు అని మీరు ప్రభువా ఆశించినా కూడా ప్రభువా మేము అలాంటి విషయాల్లో ఈ రోజు వరకు పాల్గొనమేమో నాయనా. ప్రభా అవన్నిటిలో నుండి మమ్మల్ని మీరు ప్రభా సెపరేట్ చేస్తున్నందుకు వందనాలు. అలాంటి డిజైర్ మా హృదయంలో మీరు పెట్టినందుకు వందనాలు. అవును యేసయ్యా, ఈ రోజు నుండి వింటున్న వాళ్ళమందరము ప్రభా, ఇక్కడ పాడ్కాస్ట్ లో ప్రభా పాల్గొన్న వాళ్ళమందరము కూడా మీకోసము ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేక జనాంగంగా మేము ఈ లోకంలో జీవించడానికి ప్రభా మేము నిర్ణయించుకున్నాము నాయనా. ఆ నిర్ణయాన్ని ప్రభా మీ రక్తంతో మీరు ప్రభా శుద్ధీకరించి మా హృదయాలని యు సీల్ us with the Holy Spirit, Lord, that we may live lives that will be set apart for your kingdom, Jesus. ప్రభా లోకంతట్లో ప్రభా ఈ ప్రోగ్రామ్ వింటున్న US లో కానీ వేరే దేశాల్లో ఇంకా ఎంతో కష్టం అయి ఉండొచ్చు ప్రభా. అందరూ ఒత్తిడి పెట్టి నాయనా పాల్గొనమని, సరదాగా పాల్గొనమని ఎంతో ఒత్తిడి పెడుతున్నట్టున్నారు నాయనా. అలాంటి ప్రజలకి కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయనా. యు బీ దేర్ రేర్ షీల్డ్, యు బీ దేర్ షీల్డ్ అరౌండ్ దెమ్, ఓ లార్డ్ జీసస్. You make a way, Lord, when there is no way, Jesus. You provide for them an opportunity, open a door where they Amen. can come Amen. out of this situation, oh Lord, and stand for your glory, Jesus. Lord, we do not know, Jesus. మాకు తెలియదు నాయన ఎలాంటి ప్రజలు ఎలాంటి ఒత్తిడిలో నుండి ప్రభా ఉన్నారో. వాళ్ళ ఫ్యామిలీస్ పాల్గొంటున్నాయేమో, ఇక్కడ కొంతమంది వింటున్నారేమో నాయన. ప్రభా, the person who has taken a decision, who has made that decision to stand for your name, Lord, I pray that you back that person up, Lord Jesus. ఆ మనిషికి మీరు ప్రభా మీ సహాయాన్ని, మీ ప్రభా మీ యొక్క షీల్డ్ ని దయచేసి తనని ప్రభా
May her life stand out for your glory, Jesus. Lord, we thank you for opening our eyes. మీ వెలుగుని మా హృదయాలలో ప్రభా మీరు కుమ్మరించినందుకు వందనాలు. జీసస్, మే వి బి రిఫ్లెక్టర్స్ ఆఫ్ దట్ లైట్. మీ వెలుగుకి ప్రభా మేము ఒక రిఫ్లెక్షన్గా, రిప్రజెంటేషన్గా ఉండాలని ఆశిస్తున్నాం. ఎస్ లార్డ్, వి రిజెక్ట్ ఎవ్రీ పార్టిసిపేషన్ విత్ ద ఈవిల్ అండ్ ద works of the enemy. We represent the light of Jesus, and we will, how much possible, Lord, we will educate and we will share the knowledge we have in Jesus. ఎంతవరకైతే ప్రభా మా వంతు మేము ప్రభా ఈ యొక్క చీకటి క్రియలతో మేము ప్రభా ఏ పార్టిసిపేషన్, ఎలాంటి సంబంధము లేకుండా మేము జీవిస్తాము నాయన. మీ వెలుగుని మేము ప్రభా ఈ లోకంలో ప్రకాశింపచేసి నాయన ప్రభా మీ వాక్యంలో ఉన్న ప్రభా ఆ ఎడ్యుకేషన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని మాకు తెలిసినంత వరకు మేము అందరితో పంచుకునే బిడ్డలంగా మా చిన్న పాడ్కాస్ట్ని మీరు దీవించండి. మా చిన్న ఈ గ్రూప్ని ఎవరైతే శ్రద్ధగా ప్రభా ఈ ఈ పాడ్కాస్ట్ని ఫాలో అవుతున్నారో లేడీస్ ఎంతమంది అయితే ఉన్నామో నాయన, మా లేడీస్ని మీరు దీవించి ఈ లోకంలో ప్రభా ఒక గొప్ప భాగముగా మమ్మల్ని మీ యొక్క స్వార్థ కోసం మీరు పెట్టాలని ఆశిస్తున్నాము. మా చిన్న గ్రూప్ని ప్రభా మేము కాన్సిక్రేట్ చేసుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చేతికి సమర్పించుకుంటూ ప్రభా ఈ యొక్క హాలోవీన్ రోజు ప్రభా ఎంతో మంది అలాంటి చీకటి శక్తుల్లో పాల్గొంటున్నా నాయన, మా చిన్న విషయాలలో మేము ఉన్న 2 3 లేదా 10 లేదా 20 లేదా 100 లేదా ఎంతమంది ఉన్నా ప్రభా ఆ రోజు ప్రభా మేము మా హృదయాలని, మా కుటుంబాలని మీకు సమర్పించుకుంటూ we will raise up a prayer offering unto you, Jesus. We thank you. Amen. Thank you for this opportunity. We ask you all this. We receive all this in Jesus' name. Amen. Amen. లిసనర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఈ టైంకి జాయిన్ అయ్యి ఈ యొక్క పాడ్కాస్ట్ విన్నందుకు. ఇంకొకసారి మనం ఈ హాలోవీన్ రోజు గుర్తుపెట్టుకుందాం. దేవుడు మనకి ఈ రోజే ఈ యొక్క పాడ్కాస్ట్ వినడానికి అవకాశం ఇచ్చారు. వాక్యం ద్వారా చాలా క్లియర్గా దేవుడు మాట్లాడారు మనం జరుపుకోకూడదని. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం గుర్తుపెట్టుకుందామండి. మనము తిరిగి ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాము. అంతవరకు కూడా మనము వెలుగు సంబంధమైన పిల్లలుగా మనం జీవిస్తాము. ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.